ఆదివారం దినాన పరిశుద్ధాత్మడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నిర్గమకాండం 18వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. నేను మీకు తోడై ఉంటాను, నీవు వారు చేయవలసినటువంటి పరిచర్య, వారు నాకు చేయవలసినటువంటి కార్యములు, వారు నడవలసినటువంటి త్రోవను వారు నడిపించాలి అని చెప్పేసి మోషతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. మోష ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మోషతో అంటున్నాడు, నేనే నీకు తోడై ఉండేదను, మీరు నా మాట వినుడి, నేను మీకు చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించి నేను మీకు తోడై ఉండి నేను మిమ్మల్ని నడిపించేదను అని మోషే ద్వారాగా మోషతో మాట్లాడుతున్నాడు ఇజ్రాయేల్ ప్రజల గురించి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు విధేయతను అనుగ్రహిస్తున్నాడు. అక్కడ మోషే దేవుడు చెప్పిన మాట మోషే విన్నాడు. అక్కడ మోషే విని ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడని చెప్పేసి సెలవిచ్చి ఉన్నాడు. అయితే మోషే మాట్లాడుతున్నాడు. అయితే వారితో నేను మాట్లాడంటే దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించమంటున్నాడు ఇజ్రాయేల్ ప్రజలకి. మోషేకి దేవుడు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం ఆజ్ఞలు కట్టలని నమ్మకంగా బోధించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ ఒక ధర్మశాస్త్రం, దేవుడు మనకిచ్చినటువంటి అభిషేకమై ఒక ధర్మశాస్త్రం, ఆజ్ఞ కట్టడ దాని గురించి మనం బోధిస్తూ ఉన్నామా, ప్రకటిస్తూ ఉన్నామా? అనేక మంది దేవుని మందిరానికి నడిపించి అనేక మందిని నడిపించి ఆయన ఆజ్ఞల గురించి ఆయన రాజ్య సువార్తల గురించి ప్రకటించి దేవుని మందిరానికి మనం తీసుకొని వస్తున్నామా లేదా అనేది పరీక్షించుకోవాలి. అయితే దేవుని మాటను వినగలిగితే మోషే దేవుని మాట విన్నాడు, ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు ప్రకటించాడు, బోధించాడు. బోధించిన ఇజ్రాయేల్ ప్రజలు వారు నడవలసిన త్రోవలో నడిచారు. ఈ రోజు నుండి దేవుని యొక్క సువార్తని, దేవునికి ఇచ్చిన రక్షణ బోధిస్తున్నావు అనేక మందికి. ఎందుకని నీకు ఇచ్చిన రక్షణ నువ్వు అనేక మందికి సువార్త చెప్పే రక్షణ గురించి, రక్షణ సువార్త సంగీతము అనేక మందికి వినిపించి దేవుని మందిరానికి తీసుకొని రాలేకపోతూ ఉన్నావంటే నీవు దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు, దేవుని ధర్మశాస్త్రానికి, దేవుని వాక్యానికి విధేయతను చూపించట్లేదు. హల్లెలూయా. ఈ రోజున విధేయత చూపించే మోషే లాంటి ఒక మంచి నాయకులు కావాలి, మోషే లాంటి విశ్వాసులు కావాలి, మోషే లాంటి సేవకులు కావాలి. విధేయత కావాలి మనకు. మోషే విధేయత చూపించాడు కనుకనే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకు దేవుడు ఈరోజు నేను చేయి విడిచిపెట్టాడు? కొంతమంది అన్నారు, దురాత్మ శక్తులు చేత పీడించబడుతున్నాను, అప్పుల సమస్యలు ఎక్కువైపోతున్నాయి, ప్రార్థన చేయండి, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అంటున్నారు. అంటే ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన వచ్చిందంటే నువ్వు దేవునికి విధేయత చూపించట్లేదు. హల్లెలూయా. దేవునికి విధేయత చూపించట్లేదు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు ఆలోచనలు ఎందుకు వస్తాయి? నిజంగా ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు కాపాడుతాడు. దానియేలుని ఎట్లా కాపాడాడు చెప్పండి? దానియేలుని సింహాల భూమిలో వేస్తే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి సింహం నోళ్ళను మూయించాడు దేవుడు. దానియేలుకి జయ జీవితాన్ని అనిపించాడు, దానియేలు గెలిపించాడు. కారణం తెలుసా? మోషేలాగా దానియేలు కూడా విధేయత చూపించాడు దేవుని వాక్యానికి, ధర్మశాస్త్రాన్ని, దేవుని మాటకే. దేవుని శక్తి కలిగిన మాటే దేవుని వాక్యం. దేవునికి ఇచ్చిన ధర్మశాస్త్రం అంటే రక్షణ. ఆ రక్షణ స్వార్థ చెప్పి అనేక మందిని రక్షిస్తున్నావా? దేవుని మాట విధేయత చూస్తున్నావా? చాలామంది సేవకుడికి సెటిల్ వేస్తూ ఉంటారు, సేవకుడికే సలహానిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు సేవకుని, ఒక్కొక్క సేవకుని ఏ విధంగా ఆలోచన ఇచ్చి ఏ విధంగా నడిపిస్తాడో తెలియదు. ఒక సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇంత ట్రైన్లో వెళ్ళిపోతూ ఉన్నాను, కళ్ళు మూసుకొని నిద్రపోతున్న పరిశుద్ధాత్మ నన్ను లేపి ఈ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కొరకు స్థుతులు చెప్పించి రక్షించబడాలని ప్రార్థన చేయమని దేవుడు ట్రైన్లో ప్రయాణంలో నన్ను గద్దించాడు. దేవుడు ఒక్కొక్క సేవకుని ఒక్కొక్క ఆలోచన ఇచ్చి ఏ విధంగా నడిపిస్తాడు దేవునికి తెలుసు. నేను నీకు ఆలోచన చెప్పాను అంటే దేవుడు మోషతో చెప్పాను. నాకు ఒక ఆలోచన చెప్పాడు. నేను రామగుండం ప్రాంతానికి ప్రార్థనకి వెళ్తుంటే బైబిల్ ట్రైనింగ్కి దేవుడు అక్కడ ఆ ట్రైన్లో నేను ఉంటే దేవుడు నాతో మాట్లాడి ఈ ట్రైన్లో ఉన్న వాళ్ళందరి గురించి ప్రార్థన చేయమంటే చివరికి లేచి మోకరించి, ప్రభు ఈ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ రక్షించబడాలి, ఈ ట్రైన్ ఒక వాడుగా మార్చండి ప్రభు అని నేను ప్రార్థన చేశాను. నా ప్రార్థన దేవుడు విన్నాడు. అక్కడ ట్రైన్లో ఉన్న వాళ్ళు కొంతమంది బలపరచబడ్డారు, రక్షించబడ్డారు. అక్కడ సువార్త విన్నారు ట్రైన్లో. దేవునికి మహిమ కలుగును గాక. అదే ట్రైన్లో చప్పట్లు కొట్టి డబ్బులు అడుక్కునే వాళ్ళు వాళ్ళెవరు ఇజ్రాయేలు వచ్చి దేవుని సువార్త విన్నారు. హల్లెలూయా.
నేను ట్రైన్లో నేను వెళ్తుంటే పాస్టర్ గారు ప్రైస్లో నా గురించి ప్రార్థన చేయమన్నారు. నన్ను డబ్బులు అడిగిన వాళ్ళు నేను పాస్టర్ అని చెప్పాలని వాళ్ళు డబ్బులు భయపడ్డారు. మిమ్మల్ని దేవుని బిడ్డలు దైవ సేవకులు ఏ విధంగా ఏ సమయంలో నడిపించాలో దైవ సేవకునికి దేవుడు ఆలోచన ఇస్తాడు. అక్కడ మోషకు నీవు నా మాట వినుము, నువ్వు నాకు మొరపెట్టుకుని నీకు ఆలోచన చెప్పేదని అన్నాడు. దేవుడు ఆలోచన చేయబడి దేవుడి ప్రకారాన్ని చేశాడు ఆయన. అందుకే దేవుడు మోసాడు. ఈరోజు చాలా మందికి సేవకులకి ఆలోచన ఇస్తారు, అది చేయకూడదు, తినకూడదు. దేవుడికి తెలుసు సేవకుని ఏ విధంగా నడిపించాలో. మిమ్మల్ని దేవుడు ఆశపడ్డ గ్రామం తృప్తిపరిచే దేవుడు. ఈ రోజున దైవ సేవకులుగా దేవుడు మనం ఏర్పాటు చేసుకుని మనం పెట్టి ఉన్నాడంటే అది దేవుని చిత్తం, దేవుని ఆలోచన. సేవకులకు సెటిల్ వేయకూడదు, సేవకులు నిందించడం. నీ మీద నియమించబడిన అభిషేకించబడిన దైవ సేవకులు లోబడాలి. వాళ్ళు ఏది చెప్పిన మంచిగా కానీ చెడే కానీ వారి నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవుని ద్వారా నుండి వస్తున్నట్టు గుర్తుపట్టాలి. సేవకుడు అభిషేకించబడిన వారు, ఈ అభిషేకించబడిన వాటి నా నోటి నుండి ఒక వాక బయలుదేరిందంటే దేవుని చిత్తం ఉంటేనే బయలుదేరుద్ది. కానీ చాలామంది దేవుని యొక్క ఆత్మ, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళు దేవుని కుమారులు పడతారు. దేవుని ఆత్మ ద్వారా ఒక దైవ సేవకు నిలబడుతూ ఉండి నడిపించబడుతుంటే ఆ దైవ సేవకుని చూసి ఎగతాళిగా చేసి ఎగతాళిగా మాట్లాడడం, ఎగతాళిగా రకరకాల ప్రతి విషయం ఎగతాళిగా చేస్తూ ఉంటారు. కానీ ఆ ఆత్మ దేవుడు ఆ సేవకుని ఏ విధంగా నడిపిస్తున్నారో ఆ సేవకునికి మాత్రమే తెలుసు. కానీ ఎదుటి వ్యక్తికి తెలియకుండా మనం ఏం చేయాలని మౌనం నుండి దేవుని కృప మనం పొందుకోవాలి. ఎప్పుడైతే వ్యతిరేకం చేశాడో దేవుడు వారికి ఇచ్చే కృప కూడా మనకే ఇస్తాడు. దేవుడు వారికి ఇచ్చే అభిషేకం మనకి ఇస్తాడు. దేవుడు వారికి ఇచ్చే ఆశీర్వాదం మనకి ఇస్తాడు. కానీ ఇదేం చేయాలి? మోసలేక ప్రార్థన చేయాలి. ఆలోచన దేవుడు చెప్పి నడిపిస్తూ ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దానియేలుకు తోడుగా ఉంటాడు. సింహాల భూమి నుండి దేవుడు రక్షించాడు. ఈ రోజున నీకు నీ కుటుంబానికి తోడుగా ఉంటే అప్పుల సమస్యల నుంచి విడిపిస్తాడు. ఆర్థిక సమస్యల నుంచి, రోగాల నుంచి విడిపిస్తూ ఉంటాడు. ఆయన నీ హృదయంలో ఉంటే నీ తోడుగా నీ కుటుంబం ఉంటే నీ కుటుంబ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు రేపు ఈ నెల మే నెల చివరి వారంలోపే నీ పరిస్థితిని మార్చివేసిన సేవని, నీ పరిస్థితిని, సంఘాన్ని, కుటుంబం, నీ అనారోగ్య పరిస్థితులు అన్నింటినీ తారుమార్చేసి నా దేవుడిని దీవించునుగాక. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించాల్సిన